జీవితంలో ఈ దినము మీరు మరచిపోలేని దినముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక దేవుడు అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు, జకర్యా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కరిగిపోయినా, విరిగిపోయినా, నలిగిపోయిన హృదయముతో దైవ సన్నిధిలోనికి వచ్చుట, అలాంటి మనసుతో వచ్చుట, ఆ ప్రభువే నాకు దిక్కు, వేరేవారు నాకెవరు దిక్కు లేదు. నీకున్న పోరాటంలో ఓడిపోయి, జీవితంలో చిక్కిపోయి, సన్నిగిల్లిపోయి, నిర్ఘాంతపోయి, డస్సిపోయి, సొమ్ముసిల్లి బాధ నొందుతూ, మీకు తెలియని భాషలో, తెలియని అమాయకంగా దేవుడు ఎక్కడున్నాడు ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతాయి, నేను ఎందుకు ఇలాగ అవుతాను, నాకెందుకు ఇలాగ జరుగుతుంది, అందరికి బాగున్నాయి కదా, నాకెందుకు ఇలాగైంది. మనస్సు అనే మాటను గురించి ఒక 5 విషయాలు జ్ఞాపం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఈ కొన్ని మనకు పరిచయమైనవే, కానీ అన్నీ ఏరుకున్నాము. అలాగే మీరు కూడా వీలైనందాక గ్రహించాలని మనం చేస్తున్నాం. మొదటిది రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూత్ చాప్టర్ 1 verse 18. రూతు 1:18. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు. రూతుకున్న మనస్సుకు రాయబడింది కుదిరిన మనస్సు. ఈ కుదుర చాలా ప్రాముఖ్యం. మనకు మనసు కుదురుకోదే, చంచలమైన మనస్సు అని బైబిల్లో రాశారు. ఇప్పుడు మనము నెగిటివ్ మైండ్స్ చూడట్లేదు, పాజిటివ్ మైండ్స్ చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే మనకు పాజిటివ్ చూసేటప్పుడు నెగిటివే గుర్తొస్తాయి. అందుకనే చంచల మనస్సులు గాక కుదిరిన మనస్సు. కుదిరింది అంటే ఒకసారి దైవికమైన తీర్మానం చేసిన తర్వాత దాంట్లో నుండి డివేట్ కాకూడదు. ఎందుకు డివేట్ అవుతామంటే డివేట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. డివేట్ అయ్యే పరిస్థితులు తీసుకొని రాబడతాయి. అది మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, రీపొరుగు కావచ్చు, మాలాంటి బోధకులు కావచ్చు, పక్కన వాళ్ళే కావచ్చు, స్నేహితులే కావచ్చు. నయోమి రూతుల బంధం మనకు పరిచయం. రూతు అంటే స్నేహితురాలు, సాటిస్ఫాక్షన్, ఫ్రెండ్ అని అర్థం. మోయాబీరాలు, దేవుని పాలెమునకు వెలపటి ఉండవలసిన వారు, దేవుని ప్రజలకు శత్రువులైన వారు. కానీ దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. మోయాబులో ఉన్నప్పుడు భర్త చనిపోయినా తిరిగి ఆ భర్త ఏ దేశము, ఏ ప్రాంతం, ఏ దేవుని సేవించినాడు అక్కడికి రావాలని పూనుకున్నది. ఇలాంటి స్త్రీలు చాలా అరుదుగా కనిపిస్తారు. బైబిల్లోనే అనుకుంటా, జీవితంలో తక్కువ. నాకెక్కడ విన్నట్లు గుర్తులేదు. కానీ ఈ రూతు గ్రంథం ఏంటంటే, ఓ చిన్న ఇస్త్రీ అంటే ఇస్త్రాకు ఉంటుంది కదా, అలాగా 3 పురుషుల ఇంట్లో మరణము చవిచూచినారు. నయోమి భర్త, నయోమి 2 కుమారులు. ఇప్పుడు నయోమి తన 2 కోడళ్ళు రూతు, ఓర్ఫా ఉన్నారు. నయోమి తిరిగి యూదా దేశ బెత్లెహేం బయలుదేరాలని సంకల్పించింది. ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని దర్శించినాడని. కరువు పోయింది, సమృద్ధి వచ్చిందని. ఆమె వెళుతుంది కదా, ఇంక విధురాలు నేను అవుతే వెళ్తే బాగుంటుంది అనుకుంటే 2 మంచి కోడళ్ళు. 2 మొదట ఓర్ఫా రూతు వస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళ అత్త కొన్ని మంచి మాటలు చెప్పింది. అమ్మ, నేను రుద్రాలని, ఇప్పుడు నాతో పాటు వచ్చినా మీకేం లాభం లేదు, ఏమి ఆస్తి లేదు, మళ్ళీ మీకు పెళ్ళిళ్ళు చేయాలంటే నా కడుపున కుమారులు పుట్టేది ఇప్పుడు ఏమి అసంభవము, కనుక మీరు ఇక్కడే ఉండండి. మీరు ఈ దేశంలోనే ఉంటే మీకు ఎవరో ఇరుగు పొరుగు బంధువులు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు కదా, కానీ మీరు ఇక్కడే ఉండండి అంటే అది మామూలుగా చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది. ఓర్ఫాకు అలాగే ఉంది. అందుకే ఓర్ఫా ఆగిపోయింది. రూతుకు మాత్రం అది చెవుల్లో విషం పోసినట్లు అనిపించింది. అదండి మీరు ఇక్కడ ఉండమంటున్నారంటే నేను అనుకుంటే ఖచ్చితంగా రూతు లాంటి స్త్రీ తప్ప ఇంకెవ్వరి తీర్మానం చేయరు. హూ విల్ వెంచర్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్ టు డిస్కంఫర్ట్ జోన్? ఎవరైనా అనుకూలమైన పరిస్థితి ఉన్న వలయంలో నుండి ప్రతికూల వలయంలోనికి దూకాలని ఎవరు ప్రయత్నిస్తారు? ఎవరైనా అలాగే చేస్తారా? ఎవరు చేయరు.
కానీ రూతు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయగలిగింది. ఎవరైనా అంత సౌకర్యకరంగా అక్కడ వాళ్ళ నాన్న ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, తోబుట్టువులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, పాత పరిచయం, లేకపోతే భాష, ప్రాంతము, పరిస్థితులు అన్నీ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన ఆమె చూడని ఊరికి, చూడని దేశానికి, చూడని ప్రజల మధ్యలోనికి, చూడని వారిలోనికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. కానీ ఆమె వెళ్ళటానికి ఒకటే ఒక మార్గం. అత్తగారు కాదు, డబ్బులు కాదు, వృద్ధాప్య పెన్షన్ కాదు, వితంతువుల పెన్షన్ కాదు, దేవుడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అనే సంగతి ఆమెకి ఎలాగ తెలిసిందో మనకు తెలియదు. అందుకని ఆమె 1:16 అనింది కదా, దై గాడ్ మై గాడ్, దై పీపుల్ మై పీపుల్, దై ప్లేస్ మై ప్లేస్, వేర్ దౌ డైయెస్ట్ ఐ డూ డై. నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతా, ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే పాతి పెట్టబడతా. నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు దాకా ఉన్నది కాదా? ఇప్పుడు దాకా ఆ దేవుడిని ఆమె ఎరగలేదు. ఇప్పుడు నిజ దేవుని దగ్గరికి వచ్చింది. కుదిరిన మనస్సు ఎలాగొస్తుందంటే వాస్తవమైన యేసును స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు వస్తుంది. కనుక చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ప్రభువైన యేసును ఎరగకుండా జీవించటానికి ఇష్టపడిన దినాల్లో నుండి యేసును ఎరగటానికి పూనుకోవడం అనేది సాహస కార్యం. అది ఊర్లో ఎవరు చేయలేదు, మోయాబు దేశంలో ఎవరు చేయలేదు. నాకు తెలిసి ఒకే ఒక స్త్రీ మోయాబు దేశంలో నుండి యేసు ప్రభు నాకు కావాలా, యెహోవా నాకు కావాలని తీర్మానం చేసుకుని వచ్చింది ఒక విధవరాలు. భవిష్యత్తు లేకుండా చీకట్లోనికి అడుగు పెట్టడానికి ఇష్టపడింది ఒక విధవరాలు. పాడైన కుటుంబాన్ని, కాపురాన్ని దిద్దడానికి పూనుకునింది ఒక విధవరాలు. యేసును వెంబడించడానికి విధవరాలు కావాలా? మిస్ యూనివర్సల్ కాదా? మిస్టర్ యూనివర్సల్ కాదా? బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదా? తెలివైన వారు కాదా? ధనవంతులు కాదా? గొప్పవారు కాదా? సామంతులు కాదా? అధికారులు కాదా? శ్రేష్టమైన వారు కాదా? శాస్త్రవేత్తలు కాదా? ఓ విధవరాలు యేసును వెంబడించడం ద్వారా ఆమెకేం కలుగుతుంది, యేసుకేం కలుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆమెకేం కలిగింది, యేసు ప్రభుకి ఏం కలిగింది అనేది ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది కొత్త నిబంధనలో మనం చూస్తే తేడా తెల్లమవుతుందంటే తప్పంటారా? బహుశా ఆన్లైన్లో వినేవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు, నేను యేసుప్రభుని నమ్ముకుంటే నాకేంటి, యేసుప్రభుకి కూడా ఏం జరుగుతుంది? ఎంతోమంది గొప్పోళ్ళు ఉన్నారు కదా, ఘనులు ఉన్నారు కదా, శ్రేష్ఠులు ఉన్నారు కదా, వారందరి వల్ల అయితే ఏమైనా ఉపయోగం ఉంటుంది అని వీటన్నిటిని రంగరించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో రాశాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను, బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, ఇలాగ రాస్తూ అలాంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. బహుశా నువ్వు ఇలాగే తలస్తుండవు, చదువులో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, బ్రతుకులో ఓడిపోయాను, పాప స్థితిలో అలాగే ఉండిపోయాను, పాపాలు నన్ను బంధించి వేసినాయి, నాకు యేసు ఇప్పుడు అవసరమా? నా జీవితానికి ఇప్పుడు కావాల్సింది చదువు, నా జీవితానికి ఇప్పుడు కావాల్సింది ఉద్యోగం, నా జీవితానికి ఇప్పుడు కావాల్సింది బ్రతుకు తెరువు, నా జీవితానికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి, నా జీవితానికి ఇప్పుడు కావాల్సింది వ్యాపారం, నా జీవితానికి ఇప్పుడు కావాల్సింది యేసు కాదు మిగతావన్నీ అని భవిష్యత్తు తలస్తే ఇక్కడికి వచ్చినాయేమో మనకు సవాలు విసురుతుంది. వైధవ్యాన్ని విడిచిపెట్టినా, దేశాన్ని విడిచిపెట్టినా, పరిస్థితులు విడిచిపెట్టినా, కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టినా ఆమెకి ఏం కావాలో గుర్తించింది. ఒక వైధవ్యం కలిగిన స్త్రీ తనకి ఏం అవసరమో గుర్తించగలిగితే, తెలివి ఉండి, జ్ఞానం ఉండి, స్మార్ట్నెస్ ఉండి, ఉండి అన్ని ఉన్న దినాల్లో యేసును అంగీకరించకపోవడం విషాదకరమైన సంగతి. యేసు నీకొద్దా? నిస్వార్థంగా ప్రేమించే యేసు, పాపుల రక్షకుడైన యేసు, పాపులను ప్రేమించే యేసు, పాపి జీవితాన్ని మార్చే యేసు, హృదయాన్ని మార్చే యేసు, బ్రతుకును మార్చే యేసు, జీవితాన్ని కట్టే యేసు, మానవ ఊహకు జ్ఞానమునకు మించిన కార్యాలు జరిగించే యేసు, లోకరక్షకుడు. ఆ యేసును స్వీకరించి పాప క్షమాపణ, మారు మనసు పొంది చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం అనుభవించే పరలోక రాజ్య వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆ యేసును స్వీకరించడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మీకున్న పోరాటంలో ఓడిపోయి, జీవితంలో చిక్కిపోయి, సన్నిగిల్లిపోయి, నిర్ఘాంతపోయి, డస్సిపోయి, సొమ్ముసిల్లి, బాధ నొందుతూ, మీకు తెలియని భాషలో, తెలియని అమాయకంగా దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతాయి, నేను ఎందుకు ఇలాగ అవుతాను, నాకెందుకు ఇలాగ జరుగుతుంది, అందరికి బాగున్నాయి కదా, నాకెందుకు ఇలాగైంది,
కనుక నాకు ఇలాగైంది కనుక దేవుడు లేడు, నాకు ఇలాగైంది కనుక దేవుడిని నమ్ముకోను, నాకు ఇలాగుంది కనుక దేవుడు నాకు అవసరం లేదు, నాకు ఇలాగైంది కనుక ఆ యేసు నాకు వద్దు. ఇలాంటి ఆలోచనలు మీకు కూడా ఉన్నాయి కదా. అందుకే మీరు ఆ యేసు నిరాకరిస్తున్నారు కదా. అది బహిరంగంగా చెప్పలేక యాక్షన్లతో చెప్పిస్తుంటారు. మీటింగ్కి రాకుండా ఉండలేరు, ఎందుకంటే ఒత్తిళ్ళు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వాక్యం నేరుగా సూటిగా మా దగ్గరికి వస్తుంది. ఎలాగా అని అనుకుంటున్నారా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఒకరోజు ప్రేమించేవారిని పోగొట్టుకోవద్దు. ఆ ప్రేమికుడు యేసునాథుడు, ఆ ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. దైవ ప్రేమ, ఉచితమైన ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పాపి కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, పాపి కొరకు రక్తాన్ని కార్చిన ప్రేమ. ఆ ప్రేమ యేసులో ఉంది. కనుక యేసును స్వీకరించి పాప క్షమాపణ మారు మనస్సు పొంది పరలోక రాజ్య వారసులు కావాలని మేము మనవి చేస్తున్నాం. వాయిదా వేద్దు, నిర్లక్ష్య పెట్టద్దు, పర్వాలేదులే అని అనుకోవద్దు. మామూలు అనుకున్న లక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు ఇది ఇస్తే నేను యేసుప్రభుని నమ్ముకుంటా, ఈ లేదు కనుక ఇచ్చిన తర్వాత నమ్ముకుంటా అని అనుకుంటా. యేసుప్రభు ఏమంటాడంటే, మొదట నన్ను నమ్ము, బిలీవ్ ఆన్ మీ, దెన్ అదర్ థింగ్స్ షల్ బి యాడెడ్. అందుకే మత్తయి సువార్త 6:33 ఉంది కదా, దేవుని రాజ్యం నీతిని మొదట, చివరి కాదు. మొదట అనే పదం ఎందుకు రాసినారంటే, మనం చివరి అని అనుకుంటామని. మొదట వెతుకుడి, తర్వాత మీకు ఆల్ అదర్ థింగ్స్ షల్ బి యాడెడ్ అని అనుగ్రహించబడుతుంది. మనమేమనుకుంటాం, మొదటి ఇస్తే కదా తర్వాత నమ్మేది లేని ఆలోచిస్తామని అనుకుంటాం. వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ ఫర్ గాడ్? దేవుని కొరకు మన ప్రయారిటీ ఏంటి? ప్రాణం పెట్టిన యేసుని నిరాకరించి, త్రోసివేసి, తృణీకరించి దాటిపోవద్దు. రూతు తీర్మానం చేసుకున్నప్పుడు సిలువను కూర్చిన వార్త లేదు. రూతు బయలుదేరి వచ్చేటప్పుడు ఆమెకు యేసుప్రభు యొక్క సిలువను గురించి ప్రకటించిన వారు లేరు. రూతు మోయాబులో నుండి వచ్చేటప్పుడు ఇలాంటి మీటింగ్ ఆమెకు ఏర్పాటు చేయలేదు. రూతు మోయాబులో నుండి బయటకు వచ్చినప్పుడు కొంతమంది సిస్టర్స్ వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేయలేదు. ఒక్కతే వచ్చింది. సోల్ పర్సన్, ఓన్లీ పర్సన్. ఇలాంటి తీర్మానం చేసుకునే స్త్రీలు ఈ దినానుంచే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి హద్దులు లేకుండా చేస్తాడు. అందుకే రూల్స్ ఆశీర్వాదానికి హద్దులు లేవు, పరిమితులు లేవు, అపరిమితం. మరి మనకెందుకు జరగట్లేదంటే మనకేం లేదు కదా. విశ్వాసం లేదు, భక్తి లేదు, ఆసక్తి లేదు, త్యాగం లేదు, తెగింపు లేదు, ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. ఊరికే ఆయా గాయా. ఎట్లా చేస్తాడు దేవుడి పని? ఒక కాలేజీకి స్టూడెంట్ ఆయా గాయా ఉంటే పాస్ అవుతాడా? మీరేమంటారంటే పాస్ చేయాలా అంటారు. ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా? ఇవ్వాలా అంటారు. ఎట్లా ఇస్తారు ఆయా గాయాకి? అందుకే ప్రోగ్రెస్ కార్డు పెట్టారు, అందుకే సెమిస్టర్స్ పెట్టారు, అందుకే అల్లేషన్ పెట్టారు, అందుకే టీచర్లు పెట్టారు. అందరినీ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆ విద్యార్థులు ప్రయోజకులుగా చేయాలని. మేము ప్రయోజకులుగా ఉండము, ఆయా గాయాలోనే ఉంటాము అని అందాక ఆయా గాయా. బాధతో పలికే మాటలు ఇవి. నిష్ఫలం చేసుకోవద్దు నీ జీవితాన్ని, నిరక్తకం చేసుకోవద్దు నీ జీవితాన్ని, వ్యర్థపరచుకోవద్దు నీ కాలాన్ని. నీ తల్లిదండ్రులు, నువ్వు చేరి వచ్చే స్థానిక సంఘము నీ కొరకే ప్రార్థిస్తుంది. నీవు రాబోతరం దేవుని మందిరంలో స్తంభం గుండెత్తారా, దేవుని ప్రజల కొరకై సాక్షిగా జీవించాల్సిన తారా. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు రాకపోవచ్చు, నీ తీర్మానంతో ఏకీభించకపోవచ్చు. రూత్ ఒక్కటే. మామూలుగా మనం ఏమంటాం, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు తోడు లేకుండా నేను ఎందుకు సిస్టర్ మందిరానికి రాలేదు అని అంటే, అయ్యో ఎవరు తోడు లేరు బ్రదర్, అందుకే ఆగిపోయాను. ఇక్కడిక్కడున్న మందిరానికి తోడు రాకపోతే ఆగిపోతే, మోయాబులో నుండి యూదా బెత్లెహేంలోనికి ఏ తోడు లేకపోయినా ఒకటే ఎలాగ వచ్చింది అతతో. మనకి ఎక్కడ చూసినా తోడు ఉండాల. మా తోడు కూడా రాలేదండి, నేను ఆగిపోయినాను అంటానికి ఆమెకి ఎక్స్క్యూజ్ ఉంది, కానీ అలా చేయలేదు. క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు నో ఎక్స్క్యూజ్. ఏం పనిచేయదు. ఓవర్ఫ్ ఆఫ్ ఫేర్ తర్వాత బైబిల్లో లేదు, కానీ రూతు పేరు కనిపిస్తుంది. రూతు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి వచ్చింది. బైబిల్లో స్త్రీ పేరున్న పుస్తకాల్లో మొదటి పుస్తకం ఆమెదే కనిపిస్తుంది. దేవుడు ఒక మోయాబు దేశంలో నుండి వచ్చిన స్త్రీని ఇంత అసమానంగా ఎలాగ ఆశీర్వదిస్తాడు? దేవునికి పక్షపాతం లేదు.
చెప్పే మాట్లాడతామైతున్నాయా? రకరకాల వ్యక్తులు చూస్తున్నా, వాళ్ళు వస్తే నేను వస్తా, వీళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా, వాళ్ళు పోతే నేను పోతా, వాళ్ళు చేసుకుంటే నేను చేసుకుంటా, వాళ్ళు ఆ కాలేజీలో చేరితే నేను ఆ కాలేజీలో చేరుతా, వాళ్ళు ఇక్కడ చేసి వాళ్ళు వీళ్ళు కాదు, నువ్వొక్కటే. గాడ్ ఈజ్ మోర్ మైండ్ఫుల్ అబౌట్ యూ. నీ సంగతి ఏంటి? నా సంగతే ప్రభా, ఓర్ఫా వస్తే నేను కూడా రావాలనుకుంటా, అమ్మాయి మానేసింది కనుక నేను కూడా మానేస్తా. దిస్ ఈజ్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని కథ ఇది కాదు. ఏకాగ్గా ముందుకు సాగిపోయేది. పక్షరాజు ఆకాశంలో ఒక్కడే ఎగిరినట్లు ఎగిరేది, సింహం అరణ్యములో ఒక్కరే తిరిగినట్లే తిరిగేది. దేవుడు అలాగా పరిస్థితులు అనుమతిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ట్యూన్ చేసి, ఇప్పుడు రూతు నువ్వు వస్తావా రావా మోయాబులో నుండి యూదా దేశం బెత్లెహేములోనికి? వాళ్ళ అత్తగారు కూడా వద్దనింది. ఏమొస్తాలే అమ్మాయి, నీకు వచ్చినా కూడా ఏం భవిష్యత్తు లేదు అని. అదే స్థానంలో మనం ఉంటే ఏం చేసి ఉంటాం? ఉండమనుకు, ఎందుకంటే మనం అంత దూరం పోతే ఇక్కడికి ఎందుకు వస్తాం? అదే స్థానంలో మనం ఉంటే ఏం చేసి ఉంటాం? దేవుడు మా అత్తగారి ద్వారా కూడా మాట్లాడాడు బ్రదర్, మోయాబులో ఉండమని. దేవుడు అంత స్పష్టంగా మాట్లాడతాడని నాకు తెలియదు. ఎవరు చెప్పారు దేవుడు మీ అత్తగారితో మాట్లాడతాడని? ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, దేవుని చిత్తంలో నుండి మనల్ని బయటికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు అత్తతో మాట్లాడతాడు, మామతో మాట్లాడతాడు, అమ్మతో మాట్లాడతాడు, నాయనతో మాట్లాడతాడు, బోధకంతో మాట్లాడతాడు, సేవకంతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. సైతాన్ ఒకే ఒక వ్యక్తితో మాట్లాడతాడు, దేవుడు. మనమేమనుకున్న వారు ఇంతమంది మాటలు, వారు కూడా భక్తులే కదా. నాకంటే పక్కన వాళ్ళు కూడా, రూతు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చింది, ఏంటమ్మా మీ అత్తే చెప్పేస్తుంది ఇక్కడ ఉండమని, మీ అత్తకంటే నీకు భక్తి ఎక్కువ వచ్చిందా ఏంటి? ఆమెకు తెలిసిన సంగతులన్నీ యూదా దేశ బెత్లెహేములో నీకు తెలుసా ఏంటి? వాళ్ళకి ఎలాగ ఇల్లు ఉంది, డబ్బులు ఉన్నాయా లేదా, బంధువులు ఉన్నారు లేదా, అన్నీ ఆమెకు తెలుసు కదా. ఆమె ఏం చెప్తే తినాలి కదా, పెద్దోళ్ళ మాట తినాలని బైబిల్లో కూడా రాశారు కదా, లోకంలో కూడా సామెత చెప్తారు కదా, పెద్దోళ్ళ మాట పెరిగిసొద్దని. ఎందుకు వదిలేసి వెళ్తావు? ఇక్కడే ఉండొచ్చుగా. నీకు తెలియదు, ఏదో వయసులో ఉండి పెద్ద పెద్ద తీర్మానాలు చేసుకుంటున్నావు, నీ వయసుకి మించిన తీర్మానాలు నువ్వు చేసుకుంటున్నావేమో, ఇక్కడే ఆగిపోపాడు. ఇక్కడనే వెళితే ఇంక నీ భవిష్యత్తుకి నువ్వే ఉత్తరవాది. ఎంతమంది ఎన్ని మాటలు అంటారో, ఏమనుకోకుండా ఉంటారంటారా? లాంగ్వేజ్ మారింది, హృదయాలు మారినాయా? రూత్ చేసుకున్న తీర్మానం ఆ దినాన తన జీవితాన్ని, ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసింది. నాకు ఇలాంటి సంగతులు చూసినప్పుడు, విన్నప్పుడు అనిపిస్తుంది, కెన్ ఏ సింపుల్ విడో ఉమెన్ చేంజ్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ఏ హ్యూమన్ రేస్? ఒక వైధవ్యం కలిగిన స్త్రీ, విధవరాలైన స్త్రీ, మోయాబు దేశంలో నుండి రావాలనుకున్న ఒక యవ్వనస్తురాలు, పిల్లలు కాలేదు, అప్పటికి పెళ్లి, భర్తను కోల్పోయిన ఒక స్త్రీ చేసే తీర్మానం ప్రపంచ చరిత్రను ప్రభావితం చేస్తుందా? కోడల కాపురాన్ని దిద్దుతుందా? పాడైన జీవితాలు బాగైతాయా? నిర్జనమైన జీవితాలు కట్టబడతాయా? ఓడిపోయిన జీవితాలు విజయంలోనికి వస్తాయా? జవాబు ఏంటి? మన దగ్గర జవాబు లేదు, కాదు, జరగదు అంటే బైబిల్లో జవాబు ఏంటి? మార్కు 10:27 దేవునికి సమస్తము సాధ్యం. ఈ సాధ్యపరిచే దేవుని నమ్మితే ఎంత బాగుంటారు. సాధ్యపరిచే దేవుని తప్ప అసాధ్యపరిచే అందరినీ నమ్ముతాం. రూతు దేవుడిని నమ్మింది. ఆ దేవుని గురించి ఎవరు చెప్పినారో, భర్త ఏమని చెప్పినాడేమో, వాళ్ళ అమ్మగారు ఏమని వాళ్ళ అత్తగారు ఏమని చెప్పినారో, వాళ్ళ మామగారు ఏమని చెప్పారేమో, లేకపోతే వాళ్ళ ప్రవర్తనలో ఆ దేవుని గురించి కొన్ని సంగతులు ఏమని చూసినారేమో. ఎక్కడో ఒక విషయమంతా ఆ దేవుని గురించి, మాలిక్యులంతా ఆటమంతా ఆ హృదయాన్ని ప్రభావితం చేసింది. లేకపోతే మోయాబులో ఈ దేవుని గురించి ఎవరు చెప్తారు? ఇశ్రాయేల్ దేవుని గురించి ఎవరు చెప్పరు. ఈ దినాల్లో మాత్రం యూట్యూబ్ లేదు. ఎప్పుడో ఒకసారి పాపప్ అయింది, ఆ ఛానల్ పెట్టుకుంటే భక్సింగర్ వాక్యం వచ్చింది, చూశాను, విన్నాను, రక్షణ పొందినాను, అందుకే రావాలనుకున్నానని చెప్పడానికి లేవు ఆ దినాల్లో. ఒక్క రవ్వంత, మాలిక్యూలంత, ఆటమంత, సామాన్యమైనంత తన జీవితాన్ని అంత ప్రభావితం చేస్తే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ నీ చేతిలో ఉండి ఏం ప్రభావితం చేయట్లేదా? ఎంతకాలం ఇలాంటి బతుకు? ఎంతకాలం బతకాలనుకుంటున్నారు? మెత్షూయేలు మాత్రం 969 సంవత్సరాల. బట్ ఎండ్ రిజల్ట్ ఇస్ నథింగ్. రూత్ ఎన్ని సంవత్సరాలు బతికిందో మనకు తెలియదు, కానీ ఎండ్ రిజల్ట్ ఈస్ గ్లోరియస్. మన సంగతి ఏంటి మరి?
మనసు కుదిరిందా? యేసును నమ్ముకోవాలనే మనసు కుదిరిందా? యేసును వెంబడించాలనే మనసు కుదిరిందా? యేసు కొరకు జీవించాలనే మనసు కుదిరిందా? యేసే నా రక్షకుడనే మనసు కుదిరిందా? యేసు కొరకే అనే మనసు తెగించినావా? నీ చుట్టూ వాళ్ళు అందరూ తెగించకపోవచ్చు, వారు పైపెచ్చు దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అలాంటప్పుడు మామూలుగా మనమేమనుకుంటామంటే అందరూ నలుగురు ఎటుపోతే అటు పోవాలా అంటాం, గుంపులో గో నలుగురిలో నా అని. అలా కాదు. క్రీస్తు కొరకు జీవించేవాడు ఒక్కడే. ఆ ఒక్క వ్యక్తి నువ్వైతే ఎంత బాగుండు. ఆ రక్షణ పొందిన వ్యక్తి నువ్వైతే, ఆ ప్రభు కొరకు తీర్మానం చేసుకున్న వ్యక్తి నువ్వైతే, ఆ ప్రభును వెంబడించిన వ్యక్తి నువ్వైతే ఎంత బాగుంటు. కుదిరిన మనస్సు మానవ చరిత్రను సమూలంగా మార్పు చేసింది. వన్ డెసిషన్, వన్ డే. వన్ మైండ్ సెట్ హ్యాస్ చేంజ్డ్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ఎ హ్యూమన్ రేస్. ఓర్ఫోపేట బైబిల్లో పుస్తకం లేదు, ఉందా మీ బైబిల్ ఏమన్నా? మామూలు మన ప్రకారం అయితే ఏంటి, ఎవరి పేరు రాయాలి ఈ పుస్తకానికి? రూత్ పేరు కాకుండా ఇంకెవరి పేరు రాయాలా? నయోమి. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? అత్త పార్టీ కదా మీరంతా. మా అత్తగారు లేకపోతే మేము ఎలాగొస్తామండి, అంతా ఆమె ద్వారా కదా వచ్చేది, కనుక ఆమెను బట్టే కదా ఇంత జరిగిండేది, ఆమె పేరు రాయాలా అని అనుకుంటాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆమె పేరు రాయలే? ఇది మనుషులు పెట్టింది కాదు కదా, దేవుడు పెట్టింది కదా. అందుకే నయోమి పేరు పెట్టుకుని రూతు పేరు పెట్టారు. పోయి అన్ని రోజుల పేరు ఎలాగ పెడతారు? చిన్నమ్మాయి కదా, యవనస్తురాలు కదా, ఇలాగ పెట్టేస్తారండి. పెద్ద పెద్ద సీనియర్స్ అంతా మేము ఉన్నాం కదండి, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడ దాకా. ఆమె పేరు రాశారు, ఆమె పేరిటే పుస్తకం వచ్చింది. దేవుడు నయోమిని ఒక సాధారణమైన సపోర్ట్గా వాడుకున్నాడు. సాధారణంగా నయోమి కాపురాన్ని దిద్దాల, కానీ రూతు కాపురం. నయోమి కాపురంలో మానము తెచ్చింది, రూతు కాపురంలో పుట్టుక తెచ్చింది. స్త్రీలు కాపురంలో 2 తీసుకురాగలరు. ఈ మాటలు అంటున్నందుకు దయచేసి మన్నించాలి. నాకేం లైసెన్స్ లేదు ఈ మాటలు చెప్పడానికి, కానీ బైబిల్ ఇచ్చిన లైసెన్స్ని బట్టి చెప్తుంది. పర్లేదంటారా? ఉమెన్ కెన్ బ్రింగ్ డెత్ ఇన్ ఎ ఫ్యామిలీ, ఉమెన్ కెన్ బ్రింగ్ లైఫ్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఒక స్త్రీ ఇంట్లో మరణమైన తీసుకురాగలదు, ఒక స్త్రీ ఇంట్లో జననమైన తీసుకురాగలదు. మరణం అంటే మనం ఎవరినో చంపేస్తున్నాం అట్లా కాదు, ఆత్మీయమైన మరణం. పాత నిబంధనలో భౌతికమైన మరణం, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆత్మీయమైన మరణం. అందరికి కలాస్ అంటే తెలుసు కదా, సమాప్తం. బైబిల్ చదవలేదు, ప్రార్థన చేసలేము, అందరికి వెళ్ళలేదు, ఆత్మీయం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళే డ్రైవర్ సీట్లో కూర్చునేది. డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళే నిద్రపోతే మిగతా వాళ్ళందరికీ నిద్ర వస్తుంది. నిద్ర ఒక అంటువ్యాధి. అలాగే ఆత్మ సంబంధమైన నిద్ర, అనాసక్తి, మాంద్యము ఇతరులకు తొందరగా వస్తుంది. పరిశుద్ధత రాదు, పాపం బలి వస్తుంది. కరోనా మాదిరి అంతకంటే వేగంగా వస్తుంది. అది నయోమి చేసింది, ఇంట్లో మరణాన్ని తెచ్చింది. అయితే ఆమెకంటే వయసులో, అనుభవంలో, ప్రభుత్వ నడక అన్నిట్లో సామాన్య స్వల్పము నిరాకరించబడిన కోడలు ఇంట్లోకి జననాన్ని తీసుకొని వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్లో రాశారు. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, రూతు బోయేజు ద్వారా ఎవరిని గారింది? ఓబేదును. మొదటి అధ్యాయం ఏముంది? మరణము. ఆఖరి అధ్యాయం ఏముంది? జననము. మరణాలు జననాలు ఎక్కడ రిజిస్టర్ చేస్తారు? సచివాలయంలో. సో there are 2 women. One has brought death in the family, the other has brought birth in the family. ఒకరు కుటుంబంలో మరణం తెచ్చినారు, కుటుంబంలో ఒకరు జన్మం తెచ్చినారు. ఇప్పుడు మనం ఏ టైపు? మరణం తెచ్చే టైపా, జననము తెచ్చే టైపా? జననము అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాం, అది కాదు నేను చెప్పేది. యేసుని ఇతరులకు చూపించేది. లోకరక్షకుడు జీసస్ ఈజ్ బోర్న్. యేసుని అంగీకరించినారు అక్క, తమ్ముడు, చెల్లి, నాన్న, ఇరుగు పొరుగు, బంధువులు, క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, పరిచయస్తులు,
మనతో టచ్లోకి వచ్చిన వాళ్ళు యేసుని అంగీకరించినారు. అది ఆత్మీయమైన కాన్పు, జననం. మనం ఆ టైపా ఈ టైపా చెప్పరేంటి? టైం అయిపోయింది, ఒకటే చెప్పినాం, ఇంకా 4 చెప్పాలా? మనం ఏ టైపు మీరు చెప్తారా నేను చెప్పాలా? ఏ టైపు మనకే తెలీదా? మనం మరణం తీసుకుని వచ్చే నయోమి రకమా, జననం తీసుకుని వచ్చే రూతు రకమా? కరెక్ట్ చెప్పమంటారా? మరణం తీసుకుని వచ్చే నయోమి రకం. మనం ఇంతమంది రూతులు ఉంటే, ఒక రూతు ఉంటేనే చరిత్ర మారితే మరి ఇంతమంది రూతులు ఉంటే ఎంత మారాలి చెప్పరండి? దీనికి జవాబు మరి రూతులు అని చెప్తున్నారు కదా. ఎంతమంది ఓబేదులు రావాలా, ఎంతమంది యెషయాలు రావాలా, ఎంతమంది దావీదులు రావాలా, ఎంతమంది యేసు ప్రభులు రావాలా, ఎంతమంది మాలాంటి ఆఖరికి వచ్చి అభాగ్యులు రావాలా? వస్తున్నారా? రూతను ఊరికే పేరు పెట్టుకునేది, రూతను రాసేది రూతుల వల్లే ఉన్నామంటే కుదరదు కదా. మరి దాని బై ప్రోడక్ట్ ఉండాలి కదా, ఫలం ఉండాలి కదా. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. మొదటి మనసు ఏం చూసాం? కుదిరిన మనస్సు. ఇప్పుడు కుదిరిందా లేదా చెప్పరేంటి? జీవితంలో ఈ దినము మీరు మరచిపోలేని దినముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనసు కుదిరింది. మోయాబును విడవటానికి, యూదాదేశ బెత్లెహేములోనికి రావటానికి, యేసును స్వీకరించడానికి, యేసు కొరకు జీవించటానికి, యేసు వలె జీవించటానికి, యేసును ఇతరులకు కనపరిచి యేసు జననానికి కారణం కావటానికి, తద్వారా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఆగిపోకుండా సాగిపోతాయి. మీతో తొందరగా చూసి ముగిస్తామా? కీర్తన 51 12వ వచనం. కీర్తన 51:12. Psalm 51:12. ఈ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి. రెండో మనసు ఏంటి? సమ్మతి గల మనస్సు. తెలుగు బైబిల్ ప్రకారం మనం చూస్తాం. మనకు మామూలు వేరే వాళ్ళతో సమ్మతి కుదరదు కదా. కుదిరితే సైతంతోనే సమ్మతి. వాడు చెప్పేవారు మనకి ఎలాగుంటాయంటే దేవుని మాటలు మాదిరి ఉంటాయి. ఎందుకంటే మరి ఉదయాన్నే వచ్చి ప్రైజులు గారు చెప్పిపోతాడు కదా, రాత్రి కూడా వచ్చి ప్రైజులు గారు చెప్తాడు. కనుక మనకి ఏమనిపిస్తుంది? దేవుడే మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. సైతాను మనల్ని ఎప్పుడు వేరే దాంట్లో నుండి మాట్లాడు, వాక్యంలో నుండి మాట్లాడతాడు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం చెప్పినవాడు అసలు మనం వాడికి లెక్కన. మనలాంటి వాళ్ళని 6000 సంవత్సరాల నుండి చాలా మందిని చూసినాడు, వరుసగా చూశాడు, మిస్ కాకుండా చూశాడు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనల్ని కూడా చూస్తున్నాడు. ఆవు దగ్గరికే వచ్చి ఇది నిజమా అని పలికినోడు మన దగ్గర రాకుండా ఉంటాడండి? ఏదేం తోటలోకి వచ్చి పలికినోడు మన ఒంట్లోకి రాకుండా ఉంటాడండి? నేను ఈ మాటలు చెప్తున్నాను కనుక మీరు నిరుత్సాహపడు. ఆవు దగ్గరికి వచ్చినాడు మన దగ్గరికి రాకుండా అలాగపోతాడులే, వస్తేరా అని ఉంటే ఉండని. బైబిల్లో రాయబడిన మాట మీలో ఉన్నవాడు, మనలో యేసుప్రభువే, వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుడే. కనుక హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ స్ట్రాంగర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్నవాడు సాతాను. లోకంలోనే ఉండాల, మనలోనికి రావటానికి లేదు. సమ్మతి గల మనస్సు. దావీదు తన జీవితంలో రకరకాలైన పొరపాట్లు గుండా వెళ్ళినప్పుడు దేవుడు కరుణించి క్షమించడానికి ఇష్టపడ్డాడని ఎరుక కలిగిన వాడై దైవ సన్నిధిలోకి వచ్చి కరుణా వాత్సల్యత బాహుళ్యతను బట్టి నన్ను క్షమించు ప్రభు అని విజ్ఞాపన, ప్రార్థన, ఆర్తధ్వని చేసినప్పుడు దేవుడు కరుణించినాడు. దేవునితో సమ్మతి. మనకు దేవునితో సమ్మతి ఉంటే ఎంత బాగుండు. విచిత్రం ఏంటంటే శత్రుత్వం మనం దేవునితో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అంత సింపుల్ పీపుల్ కాదు. అందుకే రోమపత్రికలు ఉంది కదా, శత్రువులమై ఉన్న మన కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి చనిపోయాడు. శత్రువు అంటే అర్థం ఏంటి? ఆయనతో ఏకీవించకపోవడం, యేసు ప్రభుత్వ సింగ్ అవడానికి మనం ఇష్టపడకపోవడం, మన ప్రకారం మనం జీవించాలని మనం అనుకోవడం. ఇది చాలా విషాదకరమైన సంగతి. కనుక మన అనుదిన జీవితంలో, తీర్మానాల్లో
ఆయనతో సింక్ అయి నడవాలని కోరబడుతూ ఉన్నాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాడు. మూడో చూస్తామా? కింద 51వ కీర్తన 17వ వచనం, 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బాలు. మొదటి ఏ మనస్సు? కుదిరిన మనస్సు. రెండవది ఏంటి? సమ్మత కలిగిన మనస్సు. మూడవది మన మనస్సు ఏమన్నా ఎరిగిందా? కొన్నిసార్లు చెప్తుంటాము, కానీ కాని కార్యాల కొరకు ఎరుగుతాం. నీ విషయం నా మనసు ఇరిగిపోయింది. ఇలాంటి కాని కార్యాల కొరకు చెప్తుంటాం, కానీ ఇక్కడ విరిగిన మనస్సు అంటే మన పొరపాట్లను బట్టి, పాపాలను బట్టి, అపరాధములను బట్టి, దోషములను బట్టి ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో రాసే బ్రోకన్ హార్ట్. విరిగిన మనస్సు అంటే హృదయం అంతా ప్రభు విరిగిపోయినట్లుంది, రెంచ్డ్, మెల్టెడ్, కరిగిపోయిన, విరిగిపోయిన, నలిగిపోయిన హృదయముతో దైవ సన్నిధిలోనికి వచ్చుట, అలాంటి మనసుతో వచ్చుట. ఆ ప్రభువే నాకు దిక్కు, వేరేవారు నాకు ఎవరు దిక్కు లేదు. మనము మనసు కఠినం చేసుకున్నాం, గట్టిగా చేసుకున్నాం, చెక్కుముక్క రాయి వలే చేసుకుంటాం. అందుకే వాక్యం చెప్పిన చాలా మందిలో స్పందన ఉండదు. చూడండి, జోక్స్ వేసిన స్పందన ఉండదు, సీరియస్గా చెప్పిన స్పందన ఉండదు, ఏడుస్తే చెప్పిన స్పందన ఉండదు. ఎందుకు వాళ్ళు అలాగ ఉంటారంటే రెండే కారణాలు. మొదటిది ఏంటంటే, వాక్యం చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వారిలో ఉంటే వారు ఖచ్చితంగా స్పందిస్తారు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకపోతే వారు స్పందించకుండా ఉంటారు. దేవుని వాక్యం అంటే మనకి ఇష్టం లేదు, వాక్యానికి స్పందించట్లేదు, వాక్యానికి స్పృహ లేకుండా మనం ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ఆత్మీయమైన జీవితము మనకు ఏదో ఒడిదొడుకుల్లో ఉంది. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ హెల్తీ రిలేషన్ విత్ గాడ్. దేవునితో ఆరోగ్యకరమైన సంబంధం మనకు లేదు కనుక మనకు దైవ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు స్పందన ఉండదు. వీళ్ళు చెప్తుంటారులే మామూలే అని అనుకుంటా. దేవునితో మనకు ఆరోగ్యకరమైన సంబంధం, దైవ సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు, దైవ బంధములో ఉన్నప్పుడు, క్రీస్తు బంధములో ఉన్నప్పుడు, శిలువ బంధములో ఉన్నప్పుడు, కొత్త నిబంధన బంధములో ఉన్నప్పుడు, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానికి మనం స్పందిస్తాం. హెచ్చరికలకైతే ఒప్పించబడతాం. తర్వాత దైవ యొక్క ప్రేమకైతే మన హృదయము తరక్కుపోతుంది. దేవుని కార్యాల కొరకైతే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దేవుని కొరకు జీవించాలనే తీర్మానంలోనికి మనం వస్తాం. ఇలాగూ మనలో జరుగుతూ ఉంటే వాక్యం విన్న తర్వాత మనము దేవునితో మంచి సంబంధంలో ఉన్నామని అర్థం. ఇప్పుడు ఈ రెండిట్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి దేవునితో ఎలాంటి సంబంధం ఉంది. డూ వీ హ్యావ్ ఏ హెల్తీ రిలేషన్షిప్ ఆర్ అన్హెల్తీ? అన్హెల్తీ అంటే సైతాన్తో హెల్తీగా ఉన్నామని అర్థం. ఇఫ్ వీఆర్ సో క్లోజ్ టు ద డెవిల్ వీ డు నాట్ లైక్ గాడ్స్ వర్డ్. ఇఫ్ వీఆర్ సో క్లోజ్ టు గాడ్ వీ లైక్ గాడ్స్ వర్డ్. దేవునికి దగ్గరగా ఉంటే వాక్యాన్ని ఇష్టపడతాం. వాక్యం ఇష్టపడట్లేదు, వాక్యం ద్వారా ఒప్పించబడట్లేదు, మంచి స్పందనలోనికి రావట్లేదు, తీర్మానం చేసుకోవట్లేదు, ఆయా గాయాల్లో ఉన్నామని అంటే దేవునికి దూరంగానే ఉన్నామని అర్థం, సైతానికి దగ్గర ఉన్నామని. ఒకరికి దూరంగా ఉంటే ఇంకొక ఏమని అర్థం? ఇంకొకరికి దగ్గర ఉన్నామని అర్థం. దేవునికి దూరంగా ఉన్నప్పుడు సైతం దగ్గర ఉన్నాం, సైతానికి దగ్గర ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉంటాం. విరిగిన మనస్సు దైవ లక్షణం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. 4 చూస్తామా? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. పద్నాలుగు 1:14. Acts of the Apostles chapter 1:14. వీరందరినూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో. యేసు తల్లి అయిన మరియ. ఏం ప్రార్థన కూడా వచ్చింది చూడండి. మామూలుగా మనము ఆ స్టేజ్లో ఉంటే వస్తామా? ఏ స్టేజ్? యేసు ప్రభు తల్లి అనే క్యాప్షన్ కలిగి ఉంటే మనం సాధారణంగా అందరం మన దగ్గర ఉండాలనుకుంటాం, మనం చెప్పిన మాట వినాలా అనుకుంటాం. కానీ ఆమె అలా కాదు. ప్రార్థన కొరకై ఆ మేడగదిలోకి వచ్చింది. 120 మంది ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం.
వారందరూ కలిసి ఏక మనస్సు. ఎంత కష్టం కదా, భార్య భర్తలకే ఏక మనస్సు ఉండదు ప్రార్థనలో. ఒకళ్ళు ఒకటి చేస్తే ఇంకోళ్ళు ఇంకోటి చేస్తుంటారు. ఒకరు పిల్లలు ప్రభువా పలానా కాలేజీలో చేరాలంటే భార్య దానికి వేరుగా ప్రార్థన చేస్తుంది ఎదురుగే. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ పోట్లాట, ఎందుకు అలాగే చేసినావు అంటే నువ్వెందుకు అలాగే చేసినావు అని. ఎలాగ ఇద్దరు ప్రార్థన ఏంటని వాళ్ళకి తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. బైబిల్లో రాయబడింది, ఎక్కడ భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది పరమందు బంధించబడుతుంది. భూమి మీద ఉప్పు పడితే పరమందు ఇప్పబడుతుంది. కనుక వారిద్దరు ప్రార్థన చేస్తున్నారంటే ఏక మనసు ఉందనేం కాదు. భార్య భర్తలు ఏక మనసు లేకపోయినా ప్రార్థన చేస్తున్నారు. మరి ఏం చేయాలి కదా, లేకపోతే సమస్యలు వస్తాయని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, వృద్ధ దంపతులు ఉన్నారు, ఎలిజబెత్ జకరియా. జకరియా ఏమో ఇంకా కుమారుడు కావాలని ప్రార్థన చేస్తున్నాడేమో. ఎందుకంటే తర్వాత గాబ్రియెల్ దూత జకరియా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రత్యక్షమై నీ ప్రార్థన, ఏకవచనం వాడాడు, మీ కాదు, నీ ప్రార్థన వినబడిందంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు ఆయన ఒకటే చేస్తున్నాడేమో, ఆమె చేయట్లేదేమో. ఎందుకమ్మాయి ప్రార్థన చేయట్లేదు నువ్వంటే, నువ్వంటే ఏదేదో చేస్తున్నావు, నేను దాని అంతటికి అలాగే ఎక్కిపిస్తే ఏదో చేసేది ఏంటి, దేవుడు కుమారుని ఇస్తే మన తర్వాత యాజక ధర్మం చేసేవాళ్ళు కావాలని కోరుకుంటాం కదా. యాజకులకు అంత మాత్రం ఆశ లేకుండా మన తర్వాత యాజకత్వం దేవునికి ఎవరు జరిపిస్తారో, మన దాన్ని మనం వెళ్ళిపోతే అందరితో మన యాజక తరము లేదా మన పరిచర్య సమాప్తం అవుతుంది కదా అని అంటే, ఇంకా వయసు గడిచిపోయింది కదా, శ్రీధర్మం నిలిచిపోయింది. ప్రకృతి రీత్యా న్యాచురల్గా చెప్పాలంటే ఇంకా కుమారుడు కలగడం అనేది 100% అసాధ్యం. అందుకే అది నాకు తెలుసు కనుక నేను చేస్తున్నా, నీకు కూడా చెప్పాను, కానీ నువ్వు వినట్లేదు కదా. ఏదో మొండిగా ఛాందస్యంతో ప్రార్థన చేస్తావు, చేసుకో, నీకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది కదా. కనుక నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటే చేసుకో. నేను మాత్రం ఆమెను అనలేను, నేను అట్లా ప్రార్థన చేయలేను, అనిందేమో తెలియదు. ఇవన్నీ రాయలేదు ఇక్కడ, ఎందుకంటే నేను ఆలోచిస్తున్నా. గాబ్రియెల్ దూత వచ్చినప్పుడు దేవుని మందిరంలో గాబ్రియెల్కి ఆయనకి ఇలాగ చెప్పాలి కదా, జకరియా మీ ప్రార్థన అంగీకరించబడింది అంటే, మీ అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసింటారు అనుకోవచ్చు. అక్కడ అలాగలేదు, నీ ప్రార్థన అంగీకరించబడింది. ఇలాగే మనకు తెలుసు కదా, సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా ప్రార్థన చేసింది, మన బ్రదర్ ఏం బయట బిజినెస్ చేస్తున్నాడు. బండి మీద వచ్చి వదిలేసినాడు. ప్రార్థనకి ఎంత భక్తి కలిగిన వాళ్ళు అంటే, భర్తలు కొంతమంది ఎంత భక్తి అంటే కరెక్ట్ సమయానికి మన దగ్గరే డ్రాప్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు చెప్తారు పోయేటప్పుడు, అయిపోయిన తర్వాత ఫోన్ చేయి, మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటా. భార్య ఎంతో దీనంగా కొద్ది లోపలికి వచ్చి కూర్చొని పోవచ్చు కదా, వాక్యమన్నా వినిపోవచ్చు కదా, సేవకుడితోనన్నా కలిసి ప్రార్థన చేసుకుని పోవచ్చు కదా. వస్తాడులే ఇంకోసారి, ఆయన ఇంకా దీనంగా చెప్తాడు. వస్తాడులే ఇంకోసారి, ఎప్పుడు వస్తాడు, క్రిస్మస్కి వస్తాడు, ఈస్టర్కి వస్తాడు, గుడ్ ఫ్రైడేకి వస్తాడు, జనవరి 1కి వస్తాడు, 4 సార్లు వస్తాడు అనుకో, ఎందుకంటే వాగ్దానం తీసుకోవాలి కదా అని. ఆయన కూడా అలాగే తెలీదు, ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినట్లు లేదు ఇక్కడ. ఆమె ఒక్కటే ప్రార్థన చేసింది, నీ దాసురాలైన నేను, నీ దాసురాలు. ఆమెం సేవకురాలు కాదు, తర్బీదు లేదు ఆమెకి, మామూలు మన ప్రకారం ఆమె బ్రాండెడ్ కాదు, కానీ ఆమె దేవునితోనే మాట్లాడింది. నీ దాసురాలు, నీ దాసురాలు, నీ దాసురాలు. మేము చేసిన ప్రార్థన అని వాడలేదు ఆమె. నీవు నాకు కుమారుని, మాకు అని చెప్పలే, ఎందుకంటే ఆయన ఎలాగో చేయట్లేదు కదా. సో దెర్ ఆర్ స్టోరీస్ ఇన్ ద బైబిల్. ఇద్దరు కలిసి ప్రార్థన చేయకుండా ఒకళ్ళే ప్రార్థన చేసినా దేవుడు కనికరించి జ్ఞాపం చేసుకున్న కథలు బైబిల్లో మనం చూస్తాం. అలాంటి ఉదాహరణలు పాత నిబంధనలు ఒకటి, కొత్త నిబంధనలు ఒకటి మీకు చెప్పాను. పాత నిబంధనలోనేమో స్త్రీ ప్రార్థన చేసింది, కొత్త నిబంధనలోనేమో పురుషుడు ప్రార్థన చేసినాడు. కానీ దేవుడు ఇద్దరు ప్రార్థనలు ఆలకించినాడు. ఇద్దరికి అమోఘమైన, అసాధారణమైన, అద్వితీయమైన, ఆత్మీయమైన వ్యక్తులను అనుగ్రహించినాడు. హన్నా ప్రార్థన ఆలకించి సమూయేలుని ఇచ్చినాడు, జకరియా ప్రార్థన ఆలకించి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఇచ్చినాడు. కనుక దేవుడు అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు, జకరియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు ఏక మనస్సుతో. వీడెన్ని చూసాం? 4, 5 చూసి ముగిస్తామా? రోమన్ చాప్టర్ 12, రోమాపత్రిక 12వ అధ్యాయం.
2వ వచనం, రోమా 12:2, రోమన్ చాప్టర్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన, ఏ మనస్సు ఇది? మారిన మనస్సు. 5 మనస్సులు చూసినాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. మొదటిది ఏంటి? కుదిరిన మనస్సు. 2వది సమ్మతి గల మనస్సు. 3వది, 4వది ఏక మనస్సు. 5వది. ఇప్పుడు ఈ 5 మనస్సుల్లో మనకి ఏది ఉంది? మొదటిదే, 2వదే, 3వదే, 4వదే, 5వదే, ఏవి లేవా? ఏది ఉంది? చెప్పరంటే ఉన్నోళ్ళు చెప్పండి, మనసు ఉన్నోళ్ళు. ఏది లేదా? మారిన మనసు అంటే రూపాంతరం ఉండాలి కదా, ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫార్మేషన్, మెటమార్ఫసిస్ అంటారు. అంటే అప్పుడొకటి ఇప్పుడొకటి, పోయిన నెలకి ఈ నెలకి ఆత్మీయతలో పాజిటివ్ సైడ్ మార్పు, మాటల్లో, ప్రవర్తనలో, జీవితంలో, ప్రభును సేవించే దాంట్లో, తీర్మానములో. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దెర్ ఈస్ ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అది ఉందా? అదంటే 12వ అధ్యాయం 2వ వచనం నెరవేరినట్లే ఉంది. కానీ జనవరి 1 ఉంది, మళ్ళీ తర్వాత పోయింది. నేను ఈ మాటలు అంటే మీలో కొంతమంది చెప్పొచ్చు, వస్తుంటుంది పోతుంటుంది బ్రదర్, మరి ఏం చేయాలని. దిస్ అవర్ స్టోరీ. This is a regular, consistent story of a true believer. నిజమైన వ్యక్తి లేదా నిజమైన విశ్వాసి కార్యము ఇది జరుగుతూ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ ఫ్లక్చువేషన్, సైనసాయిడల్ కర్వ్ అంటాం కదా. ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. ఇలాగూ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కరువుగానే ఉంటుంది. అయితే ప్రభుకు స్తోత్రాలు, ఆయన ఈ మార్గములు అన్నింటినీ చక్కగా చేసేవాడు. మనకు ఆశనల్లా, ప్రభువా నా మనస్సు మార్చు, నూతనము పరచబడి రూపాంతరం పొందినట్లుగా చేయి. క్రీస్తు లాంటి మనస్సు, జీవితాన్ని మార్చే మనస్సు, పరిస్థితులను మార్చే మనస్సు, వ్యక్తులను మార్చే మనస్సు, దైవ కార్యముల కొరకు సిద్ధపడిన మనస్సు. యేసు వలె మనస్సు కలిగి జీవించాలని కోరబడుతున్నాం. మన తీర్మానం ఏంటి? మొదటి మనస్సు. 2 చూసిన క్యాప్షన్స్, కోడలు దిద్దిన కాపురం. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోడలు దిద్దిన కాపురం. కోడలేంటి, కాపురం దిద్దేది ఏంటి? పెద్దోళ్ళు కదా దిద్దేది అని మనం అనుకుంటాం. పెద్ద చిన్న కాదు, ఆత్మీయత, దేవుని మీద ఆధారపడ్డ, కుదిరిన మనస్సు, తీర్మానం చేసుకున్న మనస్సు, యేసు మీద మాత్రమే దృష్టి కలిగిన మనస్సు మన వ్యక్తిగత జీవితాలను దిద్దుతుంది, కుటుంబ జీవితాలను దిద్దుతుంది, పరిస్థితులను దిద్దుతుంది, ఊరిని దిద్దుతుంది, సంఘాన్ని దిద్దుతుంది, మన చుట్టూన్న ప్రజా సమూహాన్ని దిద్దుతుంది. దైవత్వం వైపు మన జవాబేంటి? ప్రార్థన.